తిండి తిప్పలు నిద్ర లేకుండా పడుతున్నారు. మీరందరూ రండి, మీరు అలా వచ్చారు అందరూ. ఆ పైన ఉన్నారండి, రావాలి. నిలబడట్లేదా? పోలీసుల జులుం, పోలీసుల జులుం, పోలీసుల జులుం. వేతనాలు పెరిగే వరకు, నాయకులు విడుదల అయ్యే వరకు, నాయకులు విడుదల అయ్యే వరకు. సెంటర్కి వెళ్ళొద్దంటే వెళ్ళడం మానేయాలి. ఏదన్నా విషయం మీ సెంటర్ వెళ్ళడం ద్వారా మీకు తెలియపరుస్తారు. అందరూ కూడా మన మెసేజ్ ఫాలో అవ్వండి. ఉదయం నుంచి మంచి ఎండను కూడా లెక్క చేయకుండా మన విజయవాడ వెళ్ళొచ్చి ఈ ధర్నాలో పాల్గొన్న మీ అందరికీ కూడా సిఐటియు తరఫున పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం. మా వేతనాలు పెంచండి అని చెప్పి గతంలో అంగన్వాడీ యొక్క వేతనాల పెంపుదల కోసం 42 రోజుల పాటు చారిత్రక సమ్మె జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అప్పుడు దీక్షా శిబిరాల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం త్వరలో రాబోతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, మేము జీతాలు పెంచి తీరుతాం అని చెప్పి చేతిలో చెయ్యి వేసి మాటలు చెప్పారు. ఆ రకంగా అంగన్వాడీ గ్రాడ్యుయేటీ అమలు చేస్తాం, వేతనాలు పెంచుతాం అని చెప్పేసి చెప్పారు. దాదాపు 18 నెలలు పూర్తయింది, 19వ నెలలో అడుగు పెడుతున్నాం. అయినా అంగన్వాడీ యొక్క వేతనాల కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో విజయవాడకి వేలాది మంది తరలి వెళ్లారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళని చర్చలకు పిలుస్తామని చెప్పేసి కూర్చోబెట్టి అర్ధరాత్రి పూట తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూకుమ్మడిగా కొన్ని వందలాది మంది పోలీసుల్ని దింపి మనుషుల్ని కాకుండా బస్సులు బాదినట్టు బాది అక్రమంగా అరెస్టులు చేసి మోట్లు ఇచ్చినట్టు వేసి బస్సుల్లో వేసి కుక్కి సుదూర ప్రాంతాలకు వాళ్ళని తరలించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి తగునా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంగన్వాడీ వాళ్ళతో గతంలో ఏ ప్రభుత్వం పెట్టుకున్నా ఆ ప్రభుత్వం బట్టగట్టలేదు. అలాగే అంగన్వాడీ యొక్క జీతాలు పెంచమని, జీతాలు పెంచుతామని మీరిచ్చిన హామీని అమలు చేయమంటే మీరు ఇంత కర్కశంగా వ్యవహరించడం సరైనది కాదు అని చెప్తున్నాం. అందుకని అరెస్టు చేసిన వారిని అందరినీ బేషరతుగా విడుదల చేయాలి. అర్ధరాత్రి తెల్లవారుజామున అరెస్టులు చేసి సుదూర ప్రాంతాలకి అటు పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇలాగ అనేక జిల్లాలకి తరలించి ఎక్కడే ఏ స్టేషన్ లో ఎంతమంది ఉన్నారో కూడా ఇంతవరకు చెప్పట్లేదు. ఈ అరెస్టుల సందర్భంగా మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు మగ పోలీసులు. అనేక మందికి గాయాలయ్యాయి. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బేబీరానికి చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయ్యింది. ఇంత దుర్మార్గంగా ఉద్యమాన్ని అణిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. మరో పక్కన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రకటనలు చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళకి మొత్తం మేము అన్ని చేసాం, శుభవార్తలు అని చెప్పేసి పత్రికల్లో పుంకాలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. అంగన్వాడీలకు వేతనాల పెంపు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు అరెస్టులు చేసి నిర్బంధిస్తే ఉద్యమాలు ఆగేవి కాదు. ఇటువంటి ఉద్యమాలు చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగన్వాడీ యొక్క జీతాలను పెంచాలి, కనీస వేతన 26,000 రూపాయలు తక్కువ లేకుండా అమలు చేయాలి, గ్రాడ్యుయేటీని అమలు చేయాలి అనే డిమాండ్ తోటి ఈ రోజున అరెస్టులను ఖండిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే విశాఖలో కూడా భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి జీతాలు పెంచకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.